ఈ జనరేషన్‌లో పెళ్లి చేసుకోవడం తప్పంటారా? తప్పంటే ఇట్స్ అ ప్రివిలేజ్. హ్మ్. ఓకే. పెళ్లి చేసుకోవడం అనేది ప్రివిలేజ్. ఇప్పుడు నన్నడిగితే మనం అందరం యుద్ధంలో ఉన్నాం. సైకలాజికల్ యుద్ధంలో ఉన్నాం. హ్మ్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే తరతరాలు వరల్డ్ వార్ అయిన తర్వాత ఇండిపెండెన్స్ మనకి ఇండియా ఇండిపెండెన్స్ అవును. యుద్ధాలు అయిన తర్వాత ఏంటంటే మనం అంతా ట్రామాకు గురాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిగెడుతుంటే పెద్ద దెబ్బై కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి. ఆ కాలు ఫ్రాక్చర్ అయిపోయేదాకా మనం ఏం చేస్తాం, బెడ్ రెస్ట్ తీసుకొని దాని మీద ఫోకస్ చేస్తాం. హ్మ్. హ్మ్. దాని మీద ఫోకస్ చేస్తే దగ్గుతుంది. హ్మ్. హ్మ్. లేదు నువ్వు పట్టేసేసి నన్ను ఉరుకు అంటే ఉరకలేం మనం. హ్మ్. హ్మ్. దానివల్ల దెబ్బలు ఇంకా పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, కాలు తీసేదాకా వస్తుంది. హ్మ్. హ్మ్. సో వార్ వల్ల ఏమవుతుందంటే హ్మ్. హ్మ్. మన తాతలు, ఇప్పుడు మా తాత ఫ్రీడమ్ ఫైటర్ ఉండే. అవును. ఫ్రీడమ్ మూమెంట్లో మా తాతయ్య పార్టిసిపేట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే చనిపోయారు మా తాతయ్య కూడా. ఆహా! ఎమ్మెల్యే ఉండే. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆ టైంలో హీ గాట్ కిల్డ్. సో ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మన తాతల జనరేషన్ వాళ్ళందరూ ఇమోషనల్ ట్రామాకి గురయ్యారు. హ్మ్. అంటే ఫుడ్ ఎక్స్‌ప్లాయిటేషన్, చంపేయడాలు, భయంలో బ్రతికారు. ఇప్పుడు గాజా వార్ చూస్తున్నారు కదా! అవును. భయంలో ఉన్నారు. అవును. ఈ గాజాలో ఎవరైనా మిగిలారనుకోండి, నెక్స్ట్ తరాలందరూ గూడా హ్మ్. మన డీఎన్ఏలో 7 తరాల మెమరీ స్టోర్ అయిపోయి ఉంటది.